అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే ఆగస్టు 16వ తారీఖు అండి 2025. నేడు తాజా సమాచారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావడం జరిగింది. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఒక్కొక్కటిగా చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి. సో మొట్టమొదట అప్డేట్ వచ్చేసి మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట. అదేంటనేది చూసే ప్రయత్నం చేద్దామండి. సో ఇక 12 ఏళ్ల తర్వాత కొలువుల భర్తీ, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆర్టీసీలో 1500 పోస్టులకు ప్రభుత్వానికి ప్రతిపాదన అయితే వచ్చిందనమాట. సో ఇక భర్తీ చేసేందుకు 1500 పోస్టులు భర్తీకి అనుమతించాలని ఆర్టీసీ ప్రభుత్వానికి ప్రతిపాదన అయితే పెట్టిందనమాట. సో 2013 నుంచి ఆర్టీసీలో కండక్టర్ పోస్టుల నియామకం అయితే జరగలేదు. తాత్కాలికంగా కండక్టర్లను తీసుకోవడం, కొన్ని రూట్లో అయితే డ్రైవర్లకు ఆ బాధ్యత అప్పగించడం అయితే జరిగింది కదా. సో ఏటా రిటైర్డ్ అయినటువంటి వారి సంఖ్య కూడా ఎక్కువగా అవుతుంది. అయినప్పటికీ కూడా సో ఇక పనిభారం పెరుగుతుందని చెప్పేసి దీంతో సుమారు 30% పైగా తగ్గారు. దీంట్లో పనిభారం అనేది పెరుగుతుందో కండక్టర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. సో దూర ప్రాంతంలో ఏసీ కావచ్చు, సూపర్ లగ్జరీ డిలాక్స్ బస్సులకు సంబంధించి, సర్వీసులకు సంబంధించి ఉద్యోగుల పైన మరింత భారం పడుతుంది కాబట్టి సో మొత్తానికి అయితే ప్రతిపాదన అయితే పంపిందనమాట. సో వీటికి సంబంధించి ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశాలు అయితే ఉంది. సో మరొక అప్డేట్ వచ్చిందనమాట. నిరుద్యోగులకు సంబంధించి తెలంగాణ ప్రాసిక్యూషన్ విభాగంలో పనిచేసేందుకు గాను అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. ఇందులో 118 పోస్టుల భర్తీ కోసం తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి వచ్చేసి శుక్రవారం నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో వచ్చేసి మల్టీ జోన్ 1 డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 38, లిమిటెడ్ రిక్రూట్మెంట్ బ్యాక్లాగ్ పోస్టుల ద్వారా 12 అయితే పోస్టులు ఉండగా, మల్టీ జోన్ 2 వచ్చేసి రిక్రూట్మెంట్ ద్వారా 57, లిమిటెడ్ రిక్రూట్మెంట్ ద్వారా 11 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో ఆన్లైన్లో ఇవన్నీ కూడా సమర్పించాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మొత్తం మీద అయితే ఉద్యోగులకు సంబంధించి 2 రకాల అప్డేట్స్ వచ్చాయన్నమాట. సో మరొక అప్డేట్ అయితే వచ్చిందండి. తెలంగాణ రాష్ట్రం సంబంధించి రాష్ట్రాల్లో ముంచెత్తున్న భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులు అయితే ప్రకటించిన విషయం తెలిసిందే కదా. సో ఈ నెల ముఖ్యంగా 13, 14 తేదీలో ఉద్యోగులకు సంబంధించి వర్షాల కారణంగా విద్యార్థులకు సెలవుగా ఉద్యోగస్తులకు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ప్రకటించే ఆదేశాలు అయితే ఇచ్చింది కదా. సో అంతేకాక ఆగస్టు 15 సెలవులు కలిసి రావడం కాకుండా ఆగస్టు 16 ఈరోజు ఆల్రెడీ హాలిడే, ఇక తర్వాత ఆదివారం రోజు కూడా కలుపుకొని మొత్తం 5 రోజులు హాలిడేస్ అయితే వచ్చాయి. దీంతో విద్యార్థులు, ఉద్యోగస్తులు టూర్లు, షికార్లు ప్లాన్ చేసుకొని ఎంజాయ్ చేస్తున్నారనమాట. సో మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి సంబంధించి సెలవులు అయితే రద్దు చేసింది. ఇందులో వచ్చేసి మనకు జిహెచ్ఎంసీ, హైడ్రా, విద్యుత్, రెవెన్యూ, వైద్య, పోలీసు విభాగ సిబ్బందికి రేపటి వరకు సెలవులు అయితే రద్దు చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగిందనమాట. సో వర్షాలు మరో రోజు కూడా కొనసాగే అవకాశం ఉంది కాబట్టి నదులు, కాలువలు ఉప్పొంగి ప్రవహించే ప్రమాదం ఉండడంతో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా సెలవులు వీళ్ళందరికీ అయితే మొత్తానికి కొందరికి సెలవులు అయితే వచ్చాయి, కొందరికి అయితే పని భారం అనేది పెంచారన్నమాట. పని ఉందని చెప్పేసి 2 రకాలు అత్యవసర విభాగాలకు సంబంధించి హాలిడేస్ అనేది వారికి రద్దు అయితే చేయడం అయితే జరిగిందనమాట. మరొక అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇందులో వచ్చేసి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కేంద్రం నుంచి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి సో రూ. 10 గుడ్ న్యూస్ అండి. వీరికి నో ట్యాక్స్ అనమాట. సో ఎవరికి ఏంటనే చూద్దామండి. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ ఎంచుకున్నటువంటి వారికి భారీ ఊరట గుడ్ న్యూస్ వచ్చిందనమాట. కొత్తగా ఐటీ బిల్లులకు సంబంధించి 2025 సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్సభలో అయితే ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి బిల్లులో భాగంగా యూపీఐ ఎంచుకున్నటువంటి ఉద్యోగులకు సైతం నేషనల్ పేమెంట్ సిస్టమ్స్ ఎన్పిఐ మాదిరిగానే పన్ను మినహాయింపు అయితే నో ట్యాక్స్ అనేది ఉంటుందన్నమాట. సో మార్చింది. దీంతో కొత్త పెన్షన్ స్కీమ్ ఎంచుకుంటే ఉద్యోగులకు ట్యాక్స్ నుంచి భారీగా వారికి ఉపశమనం అయితే వచ్చిందనమాట. ఇక కొత్త ఐటీ బిల్లు సంబంధించి 2025 ప్రకారం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ చందాదారులకు పదవి విరమణ, స్వచ్ఛంద పదవి విరమణ, సూపర్ ఈ యానిమేషన్, అదేవిధంగా సమయంలో తీసుకున్న 60% డబ్బులు కూడా ఎలాంటి ట్యాక్స్ కట్టనవసరం అవసరం లేదని పని లేదు. అంతేకాకుండా సర్వీస్ సంబంధించినటువంటి పీరియడ్ ఆధారంగా పొందే లంసమ్ చెల్లింపుపై కూడా పన్ను అయితే ఉండదన్నమాట. ఈ మార్పు యూపీఎస్ చందాదారులకు ఆర్థిక భద్రత పెంచుతానమాట. అదేవిధంగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ పరిధిలో ఉద్యోగులకు ఆర్థిక సేవలను జనవరి 24, 2025 నాటికి సో ఇక మొత్తానికి అయితే పిఆర్లో పేర్కొన్న విధంగా సూపర్ న్యూమిలేషన్, స్వచ్ఛంద పదవి విరమణ సో మొత్తం మీద వీరికి కూడా లేదనే విధంగా చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఏప్రిల్ 1, 2025 నుంచి అమల్లోకి తీసుకొచ్చిన యూపీఎస్ అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి పెన్షన్ వ్యవస్థను సరళీకృతం చేస్తుందన్నమాట. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మరియు ఉద్యోగులకు ఎన్పిసిఎస్ మాదిరిగానే పెట్టుబడి ఉపసంహరణ సౌలభ్యం సైతం స్థిర నెలవారీ పెన్షన్ అయితే తీసుకోవచ్చు అనమాట. అదేవిధంగా యూపీఎస్ సైతం
ఎన్పిసిఎస్ ట్రస్ట్ కింద ఉంటుంది. అంటే ఎన్పిఎస్ అన్ని పన్నులు ప్రయోజనాలు కూడా ఇక్కడ యూపీఎస్కి అయితే వర్తిస్తాయన్నమాట. ఇప్పటివరకు యూపీఎస్కు ఎన్పిఎస్కు మాదిరిగా ఉన్న పన్ను మినహాయింపు లేదు. దీనివల్ల పదవి విరమణ సమయంలో ఉద్యోగులు పన్ను భారం పెరిగే అవకాశం అయితే ఉంది. కాబట్టి సో మొత్తం మీద ఉద్యోగులకు పన్ను భారం పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ బిల్లులు అమలు తర్వాత యూపీఎస్ చందాదారులు రెగ్యులర్ పెన్షన్తో హామీ, అదేవిధంగా ఎన్పిసిఐ సంబంధించిన మాదిరిగానే పన్ను ఆదాయ ప్రయోజనాన్ని కూడా పొందుతారన్నమాట. ఈ చర్యలు ఉద్యోగులకు ఎక్కువ కాలం పెన్షన్ పథకంలో కొనసాగుతుందని చెప్పేసి సో మొత్తం మీద పెన్షన్ అంటే వీరికి నో ట్యాక్స్ అనేది విధించబడుతుంది అన్నమాట.